నగరంలో అత్యంత రద్దీగా ఉండే లక్డీ కపుల్ చౌరస్తాలో ఓవైపు రోడ్డు పాడైపోయి గుంతలు పడగా మరోవైపు నాలా పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక 3 నెలల క్రితం తవ్విన నాలా పనులు ఆగిపోయాయి. పైపులన్నీ ఫుట్పాత్లపై వేయడంతో పాదచారులు కూడా నడవలేని పరిస్థితి నెలకొంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని ప్రధాన రహదారులు గుంతలు తేలి కంకర తేలి అధ్వానంగా తయారైతే మరోవైపు ప్రధాన రహదారుల పక్కనే ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడంతో స్థానికంగా సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ లక్డీ కపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర చూసుకున్నట్లయితే కూడా ఇదంతా కూడా నిత్యం రద్దీగా ఉండే ఏరియా. ఇక్కడికి కొన్ని వేల వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఇటువైపు నుంచి. అయితే ఇక్కడ నాలా కోసమని కొద్ది రోజుల క్రితం అయితే ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. అయితే తవ్వకాలు చేపట్టినంత తొందరగా ఇక్కడ పనులైతే ముందుకు సాగకపోవడంతో ఇక్కడ స్థానికంగా సమస్యలు ఏర్పడుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా నిత్యం ఇక్కడ రద్దీగా ఉండే ఏరియా ఈ చౌరస్తా అంతా కూడా. ఇటువైపు నుంచి ఇటు లక్డీ కపుల్ నుంచి నాంపల్లి వెళ్ళేవారు కావచ్చు, ఇటు హ్యాబిట్స్ అలాగే అసెంబ్లీ, మరోవైపు సెక్రటరీ వెళ్ళేవారు కూడా. అంటే నిత్యం రద్దీగా ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా. ఇటు వాహనదారులు పాదచారులు వెళ్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో స్థానికంగా సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా చుట్టుపక్కల ఉన్న షాప్స్ కూడా ఇబ్బంది కూడా అవుతుంది. ఎందుకంటే ఈ డస్ట్ అంతా వాళ్ళ షాప్స్లోకి వెళ్ళడం లాంటివి కూడా జరుగుతుందని కూడా ఇక్కడ వ్యాపారులు అయితే చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా పాదచారులు నడవకుండా అంటే వారికి నడిచేందుకు వీలు లేకుండా కూడా కనీసం ఆ ఫుట్పాత్ పైన అంతా కూడా తవ్వకాలు చేపట్టి అక్కడే పైప్ లైన్ ఇష్టారాజ్యంగా వేయడంతో స్థానికంగా సమస్యలు ఏర్పడడం, అలాగే పాదచారులు నడవాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు వాహనదారులకు కూడా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇక్కడే కాదు నగరంలో చాలా చోట్ల కూడా తవ్వకాలు చేపట్టారు. పంజాగుట్ట అలాగే ఖైరతాబాద్ బడా గణేశం దగ్గర నుంచి ఐమాక్స్ వెళ్లే రూట్లో కూడా ఇలాగే సేమ్ తవ్వకాలు చేపట్టారు. కానీ తవ్వకాలు చేపట్టినంత తొందరగా పనులు ముందుకు సాగకపోవడంతో సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి. ఇక్కడ లక్డీ కపుల్లో చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా నెల రోజుల క్రితం అయితే ఇక్కడ నాలా పనుల కోసం అయితే పైప్ లైన్ వేయడం కోసం అయితే తవ్వకాలు చేపట్టారు. అయితే తవ్వకాలు చేపట్టి రోజులు గడుస్తున్న వారాలు గడుస్తున్నప్పటికీ కూడా పనులు జరగకపోవడంతో ఇక్కడ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే గతంలో కూడా ప్రమాదాలు జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇటు కంకర అంతా తేలి మనకు కనిపిస్తుంది. ఇటు కంకర అలాగే పైప్ లైన్ కోసం తవ్విన తవ్వకాలతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా నిత్యం ఏర్పడుతున్నాయి. ఉదయం సాయంత్రం సమయంలో ఇక్కడ రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇటు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అలాగే స్టూడెంట్స్ కూడా ఉంటారు. మరోవైపు పాదచారులు కూడా ఇటువైపు నుంచి వెళ్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఇటు ట్రాఫిక్ జామ్ అవ్వడము, దీంతో పాటు ఇక్కడ ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి నడవాలంటే కూడా. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా బండి స్కిడ్ అయి కింద పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇటు కంకర అంతా తేలి రోడ్లపైకి రావడంతో ఇటు టైర్లు పంచర్ అవడం లాంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయని వాహనదారులు అయితే వాపోతున్నారు. అయితే ఇటు జలమండలి అలాగే జిహెచ్ఎంసీ అధికారులు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పనులు అయితే వేగవంతం చేయడం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో జిహెచ్ఎంసీ అలాగే జలమండలి మధ్యలో సమన్వయం లేకపోవడంతోనే పనులు ఇంత నిమ్మలంగా జరుగుతున్నాయని, సరైన ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేయబడుతున్నారనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఇక్కడ పనులన్నీ ఎక్కడైతే తవ్వకాలు చేపట్టారో అక్కడ పనులన్నీ కూడా ఇటు పైప్ లైన్లు అలాగే భూగర్భ పైప్ లైన్ల కోసము అలాగే నాలా కోసమని ఎక్కడైతే తవ్వకాలు చేపట్టారో ఆ పనులన్నీ కూడా వేగవంతం చేయాలని, లేదంటే ప్రమాద స్థాయి ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా స్థానికంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేశ్వర, ప్రియాంక, HM TV, హైదరాబాద్.